దానికి అవకాశం వచ్చింది. విద్యార్థులారా మీరు కూడా గమనించండి. ఈ మార్పు ఏంటంటే ఇప్పుడు చాలా గొప్ప అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనకు వచ్చింది మిత్రమా. దీనివల్ల వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థిని విశ్లేషణ చేసి వారిని ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతారో 10వ తరగతి లోపే పర్యవేక్షించి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తే వాళ్ళు ఆయా రంగాల్లో అద్భుతంగా రాణించగలరు మిత్రమా. దీని మీద నేను కొద్దిగా పరిశోధన కూడా చేశాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంతవరకు ఈ విద్యా విధానానికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు వీళ్ళు చురుగ్గా పాల్గొనగలుగుతారు అనే విషయంపై విశ్లేషణ చేశాను. ఇది సమాజానికి ఉపయోగపడే విషయం మిత్రమా, గ్రహించండి. ఇది ఒకళ్ళ లాభాపేక్ష కోసం చేసేది కాదు. నేటి పౌరులే, నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనే నానుడి బట్టి ఈరోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఉత్తమమైన విద్యా విధానం ద్వారా అభివృద్ధి చెందితే రేపు దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సహజంగా జరిగిపోతుంది మిత్రమా. దీనికోసం పెద్ద శ్రమపడాల్సింది అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని విద్యార్థి యొక్క వ్యక్తిగత విశ్లేషణకు చక్కగా వాడుకోవచ్చు. ఆ క్లాసులో 60 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, 80 మంది ఉన్నా, 90 మంది ఉన్నా ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. దీన్ని వాడుకొని మనందరం చక్కగా అభివృద్ధి పొందాలకు నడుద్దాం. ఈ మార్పు కోసం నాయకులు గళము విప్పాలి, నాయకులు స్పందించాలి, నాయకులు మాట్లాడాలి. ఉపాధ్యాయులు కూడా ఉత్తమ వ్యవస్థ కోసం, విద్యా వ్యవస్థ కోసం చర్చించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉంటారు. అంతటితో కాదు, ఒక ఉత్తమమైన మార్గం వచ్చినప్పుడు దాన్ని గురించి చర్చించి సమాజంలోకి చొచ్చుకుపోయేట్టుగా, మనకు ఉపయోగపడేట్టుగా మార్చుకోవాలి. ఇప్పుడు మీ